పెళ్లి చేసుకుందామని చెప్పి మంత్రి గారి చేత కబురు పంపిస్తారు. కబురు పంపిస్తే అక్క మధ్య వాడు తల్లిదండ్రులు బాధపడతారు. ఎందుకంటే తల్లి చేసుకుంటే శివనే పెళ్లి చేసుకుంటారు, లేకపోతే లేదండి. రాజుగారు ఏం చెప్తాడు, మామూలుగా చెప్పి చూడండి, వాళ్ళు ఒప్పుకోని పక్షంలో వాళ్ళ నాన్నగారి జీవితకై చేయమంటాడండి. మహారాజు కదండి. ఈ తల్లి చేసే మార్గం లేక రాజుగారిని ఎదిరించలేక ఏదో రకంగా ఆయనతో మాట్లాడి పెళ్లి మానిపిద్దాం ఉద్దేశంతో వెళ్ళి కలుస్తారు. కలిసే ముందు ఒక ఒప్పందం చేసుకుంటారు, కండిషన్ పెట్టుకుంటారు. అయ్యా నేను కొంతకాలం తపస్సు చేసుకుంటాను, తపస్సు చేసుకుని బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం, ధ్యానంలో ఉండగా నన్ను తాకరాదు, టచ్ చేయరాదు అనేది ఒప్పందం అండి. ఆయనేమనుకుంటాడు, ఈ రాజవిలాసాలు చూసి ఏదో 4 రోజులు 10 రోజులు చేస్తారు, తర్వాత పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఆయన అనుకుంటాడు. ఆ తల్లి చిన్న శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని చిన్న శివలింగం చేతితో పట్టుకుని ధ్యానంలో కూర్చుంటుందండి అక్కమాదేవి. రోజులో వారాలు నిలగడిచిపోతే రాజుగారు కోపం వచ్చింది. అరే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం తీసుకొచ్చాను, ఈ అమ్మాయి ధ్యానంలో కూర్చుంది, మరి నా వయసు తరిగిపోతుందని చెప్పి తన కామ